ఒకడు ఓట్లు మరొకడు ఒట్లు. రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారు. సిగ్గు లేకుండా ఎలా ఓట్లు అడుగుతున్నారు. తెలంగాణకు కాంగ్రెసే శత్రువు. నా గుండె చీలిస్తే తెలంగాణ కనిపిస్తుంది, రైతుల గుండె చీలిస్తే నేను కనిపిస్తా అని కేసీఆర్ అంటుడు. నీ గుండెలు చీల్చుడేందో కానీ అలా గుండెలలో ఎవరున్నారో మొన్న రిజల్ట్స్లో చూసినాక కూడా మళ్ళీ సోయలేని ముచ్చట్లు మాట్లాడుతున్నాడు. ఇప్పటికి కూడా కేసీఆర్ ఉన్నాడట. మరి ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ని బట్టి తెలిసిపోతుంది కదా, పెద్ద దూరం ఏం లేదు కదా. ఇదొక 13, ఇదొక 17 రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత 15-20 రోజులలో రిజల్ట్స్ ఉంటాయి. ఓవరాల్గా నెలన్నర సమయంలో గుండెలో ఎవరున్నారు, నీ మనసులో ఎవరున్నారు, ప్రజల మనసులో ఎవరున్నారు అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. ఆ రోజన్నా ఇవన్నీ బంద్ చేస్తాడో ముచ్చట్లు చూడాలి. మరి ఒకడేమో ఓట్లు, ఒకడేమో ఓట్లు. ఒక పార్టీ దేవుడి పేరు చెప్పిన ఓట్లు, ఇంకో పార్టీ దేవుడి మీద ఓట్లు వేస్తా ఉన్నారు. ఇవి బీజేపీ కాంగ్రెస్ నాటకాలు, బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని ఒకడు అంటుండు. వాడిని అంటుండు, వాడు వీడిని అంటుండు. కానీ భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు ములాఖాత్ అయినాయి. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ను దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్, బీజేపీ వాడు వైస్ చైర్మన్. మరి ఎవరికి ఎవరు బీ టీం అని భువనగిరిలో కేసీఆర్. ఎవడు బివడని నువ్వు మాట్లాడినప్పుడు నీకు కూడా గవ్వే అంటారు. మరి గతంలో కూడా నేను చెప్పిన, ఎవడు బివడు అంటే మరి మీరు నేర్పిన భాషలో నిన్ను కూడా అంటారు అట్లనే. కడియం శ్రీహరి ఖుద్దు రేవంత్ రెడ్డిని పట్టుకొనే వెధవాన్ అనేసిండు. మళ్ళీ ఇలా వచ్చి కడియం శ్రీహరి అలానే చేరిండు. ఇది మీ నాయకుల భాష చెప్తున్నా నేను. కేసీఆర్ కొడుకు కేటీఆర్ అయితే అట్ల రాబాయ్, ఇట్ల రాబాయ్, చెయ్యూరు రాబాయ్, చేస్తారు రాబాయ్. రాబాయ్ ఏందా రాబాయ్? ఈయన లత్కోర్ కొడుకులు, కుక్కల కొడుకులు ఎక్కింది కాస్తిగో. కాంగ్రెస్ కొడుకులకు అహంకారం నెత్తికెక్కింది, బీఆర్ఎస్ కొడుకులకు ఎక్కలేదా? బీఆర్ఎస్ కొడుకులకు అహంకారం లేకుండేనా? ప్రజలకు అహంకారం వచ్చి మిమ్మల్ని ఓడగొట్టిర్రా? ప్రజలకు అర్థం కాక మీకు ఓడగొట్టిర్రా? ఇది ఇలా మాటలు. ఈ రేపు రాదు ఇంకో వార్త. ఈ కొడుకులు ఇవన్నీ వార్తలు వేస్తారు, రాస్తారు, చెప్తే మా మీద ఏడుస్తారు. చెప్పురి. ఆడు అంటాడు, ఈడు రాస్తాడు, వీని మీద వసేస్తారు. ఇదే కదా అసలు సమస్య అంతా. రాసినోడు మంచుకుంటాడు, అన్నోడు మంచుకుంటాడు, చెప్పినోడు బదనాం అవుతాడు అన్నట్టు అయిపోయింది. ఈడ అన్నోడు మంచిగానే ఉన్నాడు పబ్లిక్లా, రాసినోడు ఇక్కడనే ఉన్నాడు. ఇక అని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినోడు బద్నాం అవుతాడు అన్నట్టు అయిపోయింది. కేసీఆర్ అన్నాడు కదా బద్నాంలో కూడా నామ ఉంటుందని. సరే ఆ నామ కోసం ప్రయత్నం చేద్దాం. ఏం చేద్దాం మరి? ఆ పార్టీకి ఓటేస్తే మెదక్, సిద్దిపేట జిల్లాలు పోతాయి. రాజీనామా లేఖలు మేధావుల చేతుల్లో పెట్టేందుకు రేవంత్ సిద్ధమా అని హరీష్ రావు అంటుండు. ఈయనకు ఉన్న జాలు ఉండస్తలేదు. ఇక ఏదో అయ్యేదాకా ఉన్నది ఈయనకు, కానీ హరీష్ రావుకి ఏదో అయ్యేదాకా ఉన్నది.